అందరికీ నమస్కారము. ఇవాళ మనము 23 ఆగస్టు 2026 ఈనాడు పద వినోదాన్ని పూరిద్దాము. ముందుగా ఒకటి అడ్డం చూస్తే మృగరాజు 3 అక్షరాలు రావాలి. దానికి కలిసి 2 నిలువు భార్య 2 అక్షరాలు రావాలి. ఒకటి అడ్డము కేసరి రాసినట్లయితే 2 నిలువు భార్య 2 అక్షరాలు సతీ సరిపోతుంది. అలాగే 3 అడ్డము శ్రీరాముడి తల్లి కౌసల్య. అలాగే 4 నిలువు సమస్తము 2 అక్షరాలు సాతో మొదలవ్వాలి సర్వం. ఇప్పుడు 5 అడ్డం చూద్దాము. 5 అడ్డం మకరం. మకరం అంటే మొసలి. 6 నిలువు శక్తి సామర్థ్యము సత్తు అని రాయొచ్చు. ఇప్పుడు 7 నిలువు చూసినట్లయితే మైత్రి. మైత్రి 3 అక్షరాలు రావాలి. దానికి కూడి 10 అడ్డము ప్రభువు రాజు రావాలి. 7 నిలువుకి చెలిమి అని రాసినట్లయితే 10 అడ్డము ప్రభువుకి ఏలిక అని రాయొచ్చు. ఈ విధంగా సరిపోతుంది. ఇప్పుడు 8 నిలువు చూద్దాము. 8 నిలువు ఉపాధ్యాయుడు గురువు అని రాయొచ్చు. అలాగే 9 నిలువు గగనం 3 అక్షరాలు రావాలి. ఆకాశం అని రాయొచ్చు. 10 అడ్డము ఆల్రెడీ మనం చేసేసాము. 11 అడ్డము చెట్టు 3 అక్షరాలు మధ్యలో అక్షరం రూ అవుతుంది. తరువు చెట్టు అని రాయొచ్చు. 12 నిలువు పౌర్ణమి 3 అక్షరాలు. అలాగే 15 అడ్డంతో సరిపోవాలి కాబట్టి పున్నమి అని రాయొచ్చు. 13 అడ్డము దుర్గా 2 అక్షరాలు కాతో మొదలవ్వాలి కాళీ. 14 నిలువు పొట్ట కోసిన అక్షరం ముక్క లేనివాడు చదువు రానివాడు 6 అక్షరాలు నిరక్షర కుక్షి అని రాయొచ్చు. 15 అడ్డము శ్రేష్టము 2 అక్షరాలు చివరి అక్షరం నా అయినందుకు మిన్న అని రాసుకోవచ్చు. 16 నిలువు నేరస్తుడు 4 అక్షరాలు అపరాధి అని రాయొచ్చు. 17 అడ్డము శ్రీకృష్ణుడి రాజధాని ద్వారక 3 అక్షరాలు సరిపోయింది. 18 నిలువు అంగీకారం అనుజ్ఞ 4 అక్షరాలు అనుమతి అని రాయొచ్చు. అలాగే 19 పెద్దమ్మే కానీ మా ఆ అమ్మ అని కూడా అంటారు. ఆ అమ్మ అని రాయొచ్చు. అలాగే 19 అడ్డం చూసినట్లయితే ప్రమాదం కీడు 3 అక్షరాలు ఆతో మొదలవ్వాలి ఆపద అని రాయాలి. ఇప్పుడు 20 నిలువు చూద్దాము. ఆకు సైన్యము దాతో మొదలవ్వాలి. ఆకుని దళం అంటాం కదా, సైన్యాన్ని కూడా దళం అని అంటారు. 2 అక్షరాలు దళం సరిపోయింది. 21 అడ్డము బహుమతి 3 అక్షరాలు మధ్యలో అక్షరం ను ఉంది కాబట్టి కానుక అని రాసుకోవచ్చు. 22 అడ్డము 23 అడ్డము హంస 3 అక్షరాలు చివరి అక్షరం చివరి 2 అక్షరాలు రాళ్ళం అయినప్పుడు మరాళం అని అవుతుంది. అలాగే 24 అడ్డము పద్మము 3 అక్షరాలు కమలం అని రాయొచ్చు. అలాగే 22 నిలువు కాగితం మీద రాయడానికి ఉపయోగించేది కలం సరిపోతుంది. 25 నిలువు అధోలోకము 3 అక్షరాలు పాతాళం అని రాయొచ్చు. 26 అడ్డము నుదుట బొట్టుగా పెట్టుకునే చూర్ణము కుంకుమ సరిపోయింది. 3 అక్షరాలు సరిపోతుంది. 27 నిలువు మర్యాద 3 అక్షరాలు రావాలి. మన్నన అని రాయొచ్చు. అలా రాసినట్లయితే 31 కూడా సరిపోతుంది. అక్కడికి వెళ్ళినప్పుడు మనం చూద్దాము. 28 అడ్డము మంగళసూత్రము 2 అక్షరాలు మొదటి అక్షరం తా ఉంది తాళి అని రాయొచ్చు. 29 నిలువు విషం 3 అక్షరాలు రావాలి గరళం అని రాయొచ్చు. 30 నిలువు శ్రావణానికి ముందు వచ్చే మాసము ఆషాఢం అని రాసుకోవచ్చు. 31 అడ్డం సోదరుడు. 27 నిలువు మన్నన అని రాసినప్పుడు 31 అడ్డము అన్న అని రాసుకోవచ్చు. 32 అడ్డము దేవతార్చనలో ఒక భాగము హారతి అని రాయొచ్చు. 33 అడ్డము మంచు 3 అక్షరాలు రావాలి మధ్యలో అక్షరం షా ఉంది తుషారం అని రాయొచ్చు. అలాగే 34 నిలువు నక్కం అంటే గోళ్ళు
ఇక్కడ గోరు అని రాసినట్లయితే 37 అడ్డానికి సరిపోతుంది. గోరు 34 నిలువు గోరు, 35 నిలువు యుద్ధం 2 అక్షరాలు పోరు అని రాయొచ్చు. 36 నిలువు జలం 2 అక్షరాలు నీరు అని రాయొచ్చు. 37 అడ్డము సురా మధ్యము, మధ్యలో అక్షరం రూ రావాలి, వారుని అని రాయొచ్చు. అలాగే 38 అడ్డము దయా కనికరము, మధ్యలో అక్షరం రూ ఉంది కాబట్టి కరుణ అంటే సరిపోతుంది. అలాగే 39 అడ్డము గౌరవం ప్రతిష్ట 39 అడ్డము గౌరవం ప్రతిష్ట 3 అక్షరాలు, మధ్యలో అక్షరం రూ ఉంది కాబట్టి పరువు అని రాస్తే సరిపోతుంది. ఇదండి ఇవాల్టి పద వినోదము. తప్పులు ఏమన్నా దొర్లితే క్షమించి కమెంట్స్లో తెలియచేయండి. ఇక్కడ 7 నిలువు 10 అడ్డము 2 తిరగమరగా అయ్యాయి నేను ప్రింట్లో రాసేటప్పుడు, దయచేసి క్షమించండి. అదొకటి సరి చేసుకోండి. ధన్యవాదాలు.